షర్మిల పాదయాత్రకు లభిస్తోన్న ఆదరణను చూస్తేనే వైఎస్సార్పై ప్రజల్లో ఎంత అభిమానం ఉందో తెలిసిపోతుందన్నారు రోజా. 44వ రోజు పాదయాత్రలో పాల్గొన్న రోజా విమర్శించే వాళ్లకు ప్రజలే బుద్ది చెప్తారని అన్నారు. వైఎస్సార్ కుటుంబం వెంట ఉండి మనోధైర్యమిస్తున్న ప్రజలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు రోజా. ప్రజలను వైఎస్సార్ ఎంతగా ప్రేమించారో ప్రజలు వైఎస్సార్ కుటుంబాన్ని అంతగా ప్రేమిస్తున్నారని తెలిపారు రోజా. షర్మిల అడుగులో అడుగేసే ప్రతి ఒక్కరూ కుమ్మక్కు నీచ రాజకీయాలను చీల్చి చెండాడే యోధులు అని చెప్పారు రోజా. జగన్ గారి తరఫున ఈరోజు ప్రజలందరిలో కూడా తను తిరుగుతూ అక్కడి సమస్యలు తెలుసుకుని జగన్ ని అందరూ కోరుకుంటున్నారు కాబట్టి రాబోయే కాలంలో జగనే సీఎం అని అందరికీ తెలుసు కాబట్టి జగన్ గారు ఏ ప్రాంతంలో ఎలాంటి కార్యక్రమాలు చేయాలో ఈ రోజు తను స్వయంగా తెలుసుకుని మరి తన అన్నకు తెలియజేసే కార్యక్రమం చేస్తుంది. నిజంగా ఏ చెల్లి తన తండ్రి కోసం, తన అన్న కోసం, అలాగే ఏ కూతురు తన తండ్రి కోసం చేయలేని ఒక సాహసం షర్మిల గారు చేయడం ఒక మహిళగా మేమందరం కూడా అభినందిస్తున్నాం. నిజంగా ఈ రోజు ఎక్కడ చూసినా కూడా తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ అని లేకుండా ప్రజలందరూ కూడా రాజశేఖర రెడ్డి గారిని అభిమానిస్తున్నారనేది స్పష్టంగా తెలుస్తుంది. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభంజనాన్ని చూసి టీఆర్ఎస్ నాయకులు భయపడుతున్నారని రోజా తెలిపారు. టీఆర్ఎస్ ను ప్రజలు విశ్వసించడం లేదన్నారు. మొన్న మహబూబ్ నగర్ లో మరి షర్మిల గారు ఎంటర్ అయినప్పుడు వచ్చిన జన సందోహం చూసి ఏ విధంగా మిగతా పార్టీలకి వెన్నులో చలుపుట్టుకొచ్చి ఈరోజు షర్మిల గారి గురించి స్టేట్మెంట్లు ఇచ్చే పరిస్థితికి దిగజారారు అంటే దాన్ని బట్టి తెలుస్తుంది తెలంగాణ సెంటిమెంట్ ప్రజల గుండెల్లో ఎంతగా ఉందో, రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం కూడా అంతే బలంగా ఉంది అనే దానికి స్పష్టంగా తెలుస్తుంది. అండ్ మొదటి నుంచి కూడా మీరు చూస్తే జగన్ గారు కానివ్వండి, షర్మిల గారు కానివ్వండి, విజయమ్మ గారు కానివ్వండి, తెలంగాణ ప్రజల మనోభావాలను ఏ విధంగా గౌరవిస్తున్నారో మనం ప్లీనరీలోనే చూడడం జరిగింది. అమరవీరులందరికీ కూడా నివాళులు అర్పించడం జరిగింది. జగన్ గారిని మేము ముఖ్యమంత్రిని చేసుకుంటామని ప్రజలందరూ కూడా షర్మిల గారికి వాగ్దానం చేయడం నిజంగా ప్రజల మీద అందరి మీద మాకు అభిమానం ఇంకా పెరిగింది. నిజంగా వాళ్ళకి పాదాభివందనాలు చేసుకోవాలి. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి వల్ల లాభం పొందిన నాయకులందరూ కూడా ఈ రోజు అధికార దాహంతో రాజశేఖర రెడ్డి గారిని వదిలేసినా మరి ఆయన వల్ల ఉపయోగం పొందిన ప్రజలు మాత్రం ఆయన రుణం తీర్చుకోవడానికి ఆయన కుటుంబం వెనుక ఉంటూ ఆ కుటుంబానికి అండగా ఉండటం అనేది చాలా గొప్ప విషయం. కాబట్టి ప్రజలందరినీ కూడా అభినందిస్తున్నాను నేను. ప్రజలు కోరుకున్న వాళ్లే నాయకులవుతారని, విమర్శలు చేసేవాళ్లు నాయకులు కాలేరని రోజా చెప్పారు.